తల్లి చెల్లి అని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఏదో తల్లికి జగన్ గారు అన్యాయం చేశాడు, చెల్లికి అన్యాయం చేశాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం వాళ్ళని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లికి అన్యాయం చేయాల, తన తల్లిని చాలా బాగా చూసుకున్నారు, ఇప్పుడు కూడా చూసుకుంటూనే ఉన్నారు. రెండు, ఏదైతే తన చెల్లికి తన 30 సంవత్సరాల తర్వాత కూడా, తనకు వివాహమైన 30 సంవత్సరాల తర్వాత కూడా ఏదైతే తన చెల్లికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి ఎంఓయూ కుదుర్చుకుంటే, కానీ ఇదే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానిలో జైల్లో పెట్టడానికి సహకరించినటువంటి చంద్రబాబు నాయుడు, ఇదే విజయమ్మ గారిని ఏదైతే హైదరాబాద్లో గవర్నర్ గారి బంగ్లా ముందు నడి రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి షర్మిల గారు వ్యవహరించినటువంటి తీరు జగన్ గారికి నిజంగా చాలా బాధ కలిగించినటువంటి అంశం. జగన్ గారికే కాదు, కోట్లాది మంది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ షర్మిల గారు చేసినటువంటి పని బాధ కలిగించినటువంటి అంశం. ఇది ఒకవైపు. నేను అడుగుతున్న తల్లి చెల్లి అని పెద్ద ఏది పడితే అది మాట్లాడుతున్నారు కదా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ తల్లిదండ్రులకి ఎప్పుడన్నా జయంతి వర్ధంతి కార్యక్రమం చేశారా? మీ తల్లిదండ్రులు చనిపోతే మీరు తలకొరువు పెట్టారా? మీ తల్లిదండ్రులు చనిపోతే కనీసం మీరు తలనీలాలన్నా ఇచ్చారా? కనీసం ఇప్పుడు మీ తల్లిదండ్రులు పుట్టినరోజు ఎప్పుడు, లేదంటే చనిపోయిన రోజు ఎప్పుడు, అంటే జయంతి ఎప్పుడు, వర్ధంతి ఎప్పుడన్నా కనీసం మీకు తెలుసా? ఇదేనా మీరు ఇంకా తల్లి గురించి, తల్లుల గురించి, చెల్లెల గురించి మాట్లాడేది? ఇంతకీ మీ చెల్లెళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? మరి మీ చెల్లెళ్ళని ఎప్పుడు ఎందుకు ఎవరికి పరిచయం చేయలేదు? మరి మీ చెల్లెళ్ళని కనీసం ఇంటికి పిలిచి కనీసం చీర అవసరంలా, కనీసం జాకెట్ మొక్కైనా ఎప్పుడైనా పెట్టారా మీరు? మరి మీ చెల్లెళ్ళకి మరి హెరిటేజ్లో వాటా ఎందుకు ఇవ్వలేదు? మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని గొలుసులతో ఎందుకు కట్టేశావు? మరి నారా రామ్మూర్తి నాయుడికి హెరిటేజ్లో వాటాలు ఎందుకు లేవు? మరి వీటన్నిటికి మీరు సమాధానం చెప్పాలి కదా. మీరు ఆ తల్లిదండ్రుల గురించి మాట్లాడేదే. ఏమయ్యా లోకేష్, మీ తాత పేరు ఖర్జూరపు నాయుడు అని నువ్వు ఎప్పుడైనా చెప్పావా? మీ తాత పేరు రామారావు అని చెబుతావు. కనీసం మీ తాత జయంతి వర్ధంతికి ఎప్పుడైనా ఫోటోకి దండం పెట్టావా? మీ నాయనమ్మ అమ్మనమ్మకి ఎప్పుడన్నా జయంతి వర్ధంతికి నువ్వు దండం పెట్టావా? కనీసం నివాళులు అర్పించావా? కనీసం పువ్వు అన్న పెట్టావా అక్కడ? మరి మీరు నారా రోహిత్కి ఎందుకు వాటా ఇవ్వట్లేదు మీ హెరిటేజ్లో? మీకున్న ఏకైక బాబాయ్ కదా ఆయన. ఆ బాబాయిని గొలుసులతో ఎందుకు కట్టేశారు మీరు? నారా రామ్మూర్తి నాయుడిని గొలుసులతో ఎందుకు కట్టేశారు? మీరు సమాధానం చెప్పండి. మీరు చేసేదేమో ఇలాంటి డాష్ పనులు, మళ్ళీ మీరే ఇంకోళ్ళ మీద విమర్శలు. తల్లి చెల్లి అంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతి వాక్యాలు ఇవి. కనీసం మీ తల్లిదండ్రులు చనిపోతే తలనేలాలు ఇవ్వలేదు, గుండు కొట్టించుకోలేదు, నువ్వు మాట్లాడతావు. రెండోది రాస్తున్నాయి ఆ పత్రికలు, ఏదైతే ఆ ఈనాడు అనేటటువంటి ఒక రంకు పత్రిక. మరి నేను అడుగుతున్నా రామోజీరావు గారు, ఇప్పుడంటే రామోజీరావు గారు లేరు. ఏమయ్యా కిరణ్, నువ్వేం చెప్పావు? నీ తండ్రి రామోజీరావుకి నీకు సంబంధం లేదు, రామోజీరావు మార్గదర్శిలో అవినీతికి పాల్పడితే నాకేంటి సంబంధం అన్న గొప్ప కొడుకు నువ్వు. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడితే. అదేవిధంగా చూస్తే ఎవరైతే మీ తమ్ముడు సుమనం చెప్పాడు మీ నాన్న గురించి, రామోజీరావు గురించి, అంతకంటే నీచుడు ఈ దేశంలో ఉండడు, రామోజీరావు లాంటి తండ్రి ఉండటం నేను చేసుకున్న దురదృష్టం అని చెప్పినటువంటిది మర్చిపోయావా? ఇంతకీ ఏదైతే ఈనాడు కిరణ్ అడుగుతా ఉన్నా, అయ్యా మీ పెదనాన్న విశ్వనాథం గారు చనిపోయి ఉన్నారు కదా, విశ్వనాథం గారి కుటుంబానికి మీరేమన్నా ఈనాడు నుంచి ఆస్తులు ఇచ్చారా? మార్గదర్శి నుంచి ఏమైనా ఇచ్చారా? ఎక్కడి నుంచి ఇచ్చారు? ఏమయ్యారు రామోజీరావు అన్న విశ్వనాథం గారు? వాళ్ళ కుటుంబం ఏమైంది? మీరేమో ఇక్కడేమో ఉండంటారు, మీరు మాత్రం మొత్తం అంటే ఆస్తులు అంటే పంచిచ్చేయాలంట. జగన్ గారు సంపాదించినటువంటి కష్టార్జితం కూడా. తల్లి చెల్లి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పి మాట్లాడమని చెప్తా ఉన్నా.